కీలకమైన డిమాండ్ ఫ్రీ బస్సు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సగటున రోజుకి 30 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు. మహిళా ప్రయాణికులకు 1500 కోట్ల లబ్ధి చేకూరిందని కొద్దిసేపటి కిందటే మన కాన్క్లేవ్ లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పగా చెప్పుకున్నారు. ఆయన శాఖలోనే అమలవుతున్న ఒక మంచి పథకంగా దీన్ని చెప్పుకోవాలి. ఇంతకుముందు కర్ణాటకలో అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణకు కూడా తెచ్చింది. ఇక్కడ కూడా మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. చూస్తున్నాం కదా మనం 48 గంటలే అంటే అధికారంలోకి వచ్చాక వెంటనే అమలు చేసిన మొదటి పథకంగా మనం దీన్ని చూడాలి. ఫ్రీ బస్సు ఉంది ఇప్పుడు మహిళలకు, ఎక్కడైనా తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోయే అవకాశం ఉంది. దాంతో దాదాపు లక్షల మంది దాంట్లో ప్రయాణిస్తున్నారు. వాళ్ళు ప్రయాణం చేసిన దానికి ప్రభుత్వం ఆర్టీసీకి కట్టిందే 1500 కోట్ల రూపాయలు కట్టింది. దీనిపై మొదట్లో కొంత విమర్శలు వచ్చినా, అంటే బస్సుల్లో క్రౌడ్ ఎక్కువై మహిళలు గొడవలు పడ్డ సందర్భాలు కొన్ని ఉన్నప్పటికీ ఇప్పుడు అది కొంచెం సెట్ రైట్ అయింది. కూడా సీఎం ఒక ప్రకటన చేశారు, ఈ పథకం వల్ల అటు మహిళలకి లబ్ధి చేకూరుతుంది, మేము హామీని నెరవేర్చుకున్నాం. మూడోది ఆర్టీసీ కూడా ఆర్థికంగా పరిపుష్టి అవుతుంది వివరాలు చెప్పారు. దాంతో పాటు ఇంకొక అంశం కూడా చెప్పారు, టూరిస్ట్ ప్లేస్లు అదే విధంగా దేవాలయాలకు మహిళలు ఎక్కువగా వెళ్తున్నారు, అక్కడ ఎండోమెంట్ ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. అఫ్ కోర్స్ అది 1500 కోట్లు పెడుతున్నారు కాబట్టి అంత ఆదాయం వస్తుందా అనేది క్వశ్చన్ మార్కే. అయినప్పటికీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది మాత్రం జనంలోకి బాగా వెళ్ళిన ఒక ప్రభుత్వ పథకంగా మనం ఖచ్చితంగా చెప్పాలి.